తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత రానుంది. ఈ మేరకు తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత రానుంది. ఈ మేరకు తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెల్లడవుతుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే కీలక వ్యాఖ్యలు చేశారు, ఏదైతే ఈ నెలాఖరులోగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటుందని, షెడ్యూల్ వస్తుందని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే రేపు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత ఏదైతే ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుందని కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. అయితే ఏదైతే కుసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలం, అలాగే కొన్ని మున్సిపాలిటీకి సంబంధించిన ముఖ్య నేతలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఒక సమావేశం నిర్వహించారు మండలాల వారీగా. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి నాయకులకు దిశానిర్దేశం చేసిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోపు వస్తుంది, తేదీల స్పష్టత మాత్రం కేబినెట్ సమావేశం తర్వాత వస్తుందని చెప్పారు. అలాగే మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని చెప్పి, ఆ ఎన్నికలు పూర్తయిన వెంటనే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని చెప్పి కూడా ఏదైతే పొంగులేటి మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య, అంటే ఈ విషయం చెప్పడానికి గల కారణం ఆ ముఖ్య నాయకుల మధ్య సమావేశం నిర్వహించినటువంటి సమయంలో ఏదైతే ఆయా గ్రామాల్లో నాయకుల మధ్యన సఖ్యత ఉండాలని చెప్పి, నాయకులు ఎవరైనా ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ఏదైతే వారికి దిశానిర్దేశం కూడా చేశారు. ఎన్నికలకు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి ఆయా గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని కూడా సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కి దిశానిర్దేశం చేసిన పరిస్థితి చేశారు. రిజర్వేషన్ల ఆధారంగా కూడా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఏదైతే వారికి ఇక్కడ క్లారిటీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లో మనం అమలు చేశాం కాబట్టి ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అందరి నాయకుల మధ్యన ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి. ఎక్కడైతే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయో, లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరైతే గెలిచే అభ్యర్థులు ఉంటారో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. అయితే పొంగులేటి వ్యాఖ్యల్లో ఖచ్చితంగా మనం చూసాం, ఇటీవలే భారీ ఐఏఎస్ మార్పులు కూడా జరిగాయి. సో ఆ మార్పులు, అలాగే ఇప్పుడు పొంగులేటి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసినైతే ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రానున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే కేబినెట్ సమావేశం అనంతరం తేదీలపై కూడా చాలా స్పష్టత వస్తుందని చెప్పారు. కాబట్టి పొంగులేటి కేబినెట్ సమావేశం తర్వాత ఎన్నికల షెడ్యూల్ పై పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజీం.